3 డబ్బాలు కలిపాం, కానీ బిందెలో వాటరు ఇది కూడా తీయగలేదు. మందు తాగిన ఫీలింగ్లో వెళ్ళిపోయి ఉన్నాడు ఈడైతే మాత్రం. ఇక వరద బాధితులు అయిపోయారు లాస్ట్కి. మా ఇంటి దగ్గర ఒక 10 గ్లూకోజ్ డబ్బాలు అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. వాటిని అన్నింటినీ ఎక్కువ వాటర్లో మిక్స్ చేసి అక్కడ ఆడుకుంటున్న పిల్లలందరికీ ఇస్తే బాగుంటుందని చెప్పి చిన్న ఐడియా వచ్చింది. సో సరదాగా వీడియో చేస్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి ఈ వీడియో చేసే ప్రయత్నం అనమాట. ఇప్పుడు ఆ పిల్లలందరికీ పిలుద్దాము. అసా బిత్రే గొరేసా ఏ పడవనే ఇస్తా దిరేకా సార్ అవి చూపించాలి. అలా పరిగెట్టుకుంటూ వస్తున్నారు. పరిగెత్తకండి, స్లోగా రండి, స్లోగా. పరిగెత్తకూడదు. చూసారు కదా వెదర్ ఎంత పీస్ఫుల్గా ఉందో. పిల్లలందరినీ మా ఇంటి మేడ మీదకి వచ్చేయమన్నాను. అయితే ఇక్కడ అమెజాన్లో ఆర్డర్ చేస్తాం మేము రీసెంట్గా. ఒక 10 బాక్సులు ఎన్నో ఉండేవి. ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు వీళ్ళు వాళ్ళు ఇస్తే ఒక 3 వీళ్ళకి వాళ్ళకి ఇచ్చేసాం. ఇప్పుడు 7 ఉన్నాయి. వాటర్ కూడా కొంచెం తక్కువే ఉంది. ఒక 3 బిందెలు వాటర్ ఉంది. అవి ఎంతవరకు వస్తే అంతవరకు మిక్స్ చేసి పిల్లలకి ఇచ్చి ఎలా ఉంది అన్నది అడుగుదాం. మనం కూడా చిన్నప్పుడు రోజు సమ్మర్ టైంలో ఈ గ్లూకోవిటాలు, రస్నా ప్యాకెట్లు అన్నీ తాగి ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. సో ఆ ప్రాసెస్లో భాగంగానే వీళ్ళకి కూడా ఈరోజు ఒక చిన్న ఇది అనమాట. మీరందరూ రెడీయా తాగడానికి? వీళ్ళైతే ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు వీటి డబ్బాలన్నీ కూడా ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి వీటన్నింటినీ ఇప్పుడు ఎలా మిక్స్ చేయాలి? గరిటె తెచ్చారా? గరిటె ఇక్కడ గరిటె ఉంది. ఒకసారి ఇవి కూడా చూపించు. అయితే గరిటెది మంది. ఈ గరిటె తెచ్చాము. అండ్ ఎందుకైనా ఈ డబ్బా ఖాళీగా ఉంది. ఇది 10 లీటర్స్ వాటర్ డబ్బా అంట, దీన్ని తెచ్చాం. అండ్ ఇక్కడ ఒక 30 గ్లాసులు తెచ్చాము. ఇప్పుడు వీళ్ళందరికీ స్ప్రెడ్ చేయడమే. ఫస్ట్ గ్లూకోజ్ డబ్బా ఈ వాటర్లో మిక్స్ చేసేద్దాం. ఒక బిందెకి ఒకటి సరిపోద్దో, మరి ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో నాకైతే తెలీదు. ఎవరు ఎక్కువ తాగుతారు ఇందులో? ఎవరు దీంట్లో ఎక్కువ తాగగలరు? ఇప్పుడు ఒక బిందెలో ఒక బాటిల్ని కలిపాము. ఇది సరిపోయిందో లేదో టేస్ట్ చేద్దాం. గ్లాసులు ఇక్కడ ఉన్నాయా? ఓపెన్ చేయి. చూడండి ఎలాగ ఇదవుతుందా. ఒకటి ఓపెన్ చేసి ఎలాగుందో, అంటే పౌడర్ సరిపోయిందా, తక్కువైందా, ఎక్కువైందా చూద్దాం. ఇది ఫస్ట్ సిప్ అనమాట. తాయి చూద్దాం. చాలలేదు, అస్సలు చాలలేదు పౌడరు. అంటే వాటర్ తాగినట్టే ఉంది. ఒక డబ్బా కలిపేసాము అయినా కూడా చాలలేదు. మళ్ళీ ఇప్పుడు రెండోది కలిపి చూద్దాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుందని అనుకుంటా. వెదర్ మాత్రం చాలా భయంకరంగా మారిపోతుంది. ఈ పిల్లలు మాత్రం హ్యాపీ ఫేస్లు ఉన్నాయి తప్ప వర్షం పడుతుంది అన్న కంగారు అయితే వీళ్ళకి ఏమీ కనిపించట్లేదు. 2 గ్లూకోజ్ డబ్బాలు ఒక బిందెలో కలిపితే వచ్చిన వాటరు. దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. అయినా కూడా తీయగలేదు. ఒక బిందెకి ఇన్ని డబ్బాలు అవసరమా? అంటే మామూలుగా ఇంకా షుగర్ అది మిక్స్ చేస్తారేమో, మేబీ, నాకైతే తెలీదు. నేనైతే షుగర్ అది ఏం మిక్స్ చేయట్లే. ఇక్కడ ఉన్న పౌడర్నే కలుపుతున్నాం అనమాట. 3వ బాక్స్ కూడా ఫినిష్ చేస్తాం. ఇప్పుడు కలిపి చూద్దాం. 3 గ్లూకోజ్ డబ్బాలు ఒక బిందెలో కలిపితే వచ్చిన వాటరు. ఇదైనా టేస్ట్ చేసి చూద్దాం తీయగుంటుందో లేదో. సో ఈ గ్లాస్ని ఇప్పుడు తాగి చూద్దాం. ఇది కూడా తీయగలేదు. గైస్ 3 డబ్బాలు కలిపాం, కానీ బిందెలో వాటరు ఒక 85% తీయగా ఉంది. ఇంకా 15% చాలలేదు. సో 3.5 బాక్సులు ఒక దగ్గర, ఇంకొక 3.5 బాక్సులు ఒక దగ్గర చేస్తే 7 డబ్బాలు 2 బిందెల్లో వాటర్కి సరిపోతుంది. అండ్ పిల్లలందరూ అల్లరి అవుతున్నారనేసి వాళ్ళందరినీ ఒక దీంట్లో కూర్చోబెట్టి అరే కాయ కొంత చేయట్లేదు. తు బొస్తున్నాయి ఉటి చేసు విత్యావు. చాలా వీళ్ళని కంట్రోల్ చేయడమే చాలా కష్టంగా ఉంది. ఏ క్లాస్ చదువుతున్నారో మీరు చెప్తే బాగుంటుంది కదా.